కన్ను పడితే కబ్జా చేసుడే, ఖాళీ జాగా కనిపిస్తే చాలు జెండా పాతుడే. రెవెన్యూ రికార్డులతో సంబంధం లేదు, పంచనామా అస్సలు అవసరం లేదు. ఖరీదైన భూములు కబ్జా అవుతున్నా తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం అధికారులకు అలవాటైపోయింది. ప్రజలు ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని సహితంగా పట్టించుకోకుండా నవ్వేసి పొదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు కబ్జాకారులు. సూర్యాపేట జిల్లాలో భూబకాసురులు రెచ్చిపోతున్నారు. కంటికి కనపడ్డ ఏ భూమిని వదలకుండా తమ ఆధీనంలోకి తెచ్చేసుకుంటున్నారు. కోదాడ పట్టణానికి ఆనుకుని ఓ పెద్ద చెరువు ఉంది. సర్వే నంబర్ 145లో 742 ఎకరాల్లో ఉన్న ఆ చెరువు కుచించుకుపోవడంతో కబ్జాదారులు యథేచ్ఛగా కబ్జా చేసేస్తున్నారు. చెరువు భూమికి ఎక్కువ రేటు ఉండడంతో దాదాపు 300 ఎకరాల భూమిని కబ్జా చేసి కొందరు భవన నిర్మాణాలు చేపట్టగా మరికొందరు ఎత్తుగా మట్టి తొలగించి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి సొంత వ్యవసాయ భూములుగా మార్చుకున్నారు. ఈ విధంగా కబ్జాదారుల కబంధ హస్తాలో చిక్కుకుని కోదాడ పెద్ద చెరువు ఇప్పుడు కేవలం 450 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. వందల సంవత్సరాల నుంచి 742 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు ఉండడం వల్ల కోదాడ ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలు ఉండేవి కావు. చెరువు కింద కొన్ని వందల ఎకరాల్లో భూములు సేద్యం అవుతుండేవి. అదేవిధంగా వందల మత్స్యకారుల కుటుంబాలు చేపల వేట కొనసాగిస్తూ జీవనోపాధి పొందుతూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే చెరువు కబ్జాకు గురైందో చెరువు విస్తీర్ణం తగ్గిపోవడంతో నీటి నీళ్ల సామర్థ్యం తగ్గిపోయి చెరువు ఆధారంగా ఉన్న చాలా భూములు బీటలు వారిపోయాయి. సర్వే నెంబర్ 145లో 413 ఎకరాలు ఉంది. అది కాకోకుండా కారజు కాదా, పోరం మొక్కం మొదలగు ప్రభుత్వ భూములు అన్ని కలిపి 720 ఎకరాల దాకా ఉంది. ఆ 720 ఎకరాలు ఇవాళ సాగర్ కెనాల్ వచ్చినాక ఆ చెరువు యొక్క ప్రాధాన్యత తగ్గిపోయింది. ఏ ప్రజాప్రతినిధులు వచ్చినా ఉండకట్టని ఏదో పౌడర్ వేసేసి డబ్బులన్నీ కాజేస్తున్నారు, కానీ కొత్త కట్టబాధం అనేది ఎవరికి లేదు. ఈ ఊర్లో మురికి నీళ్ళంతా కూడా చెరువులోకి వెళ్ళిపోయి చేపలు కూడా బతికే విద్య లేదు. దాని నిండా గుర్రపటెక్కుంది. అయినా కానీ చేపల సంఘాలు కూడా పట్టించుకునేది లేదు. చెరువు కబ్జా విషయాన్ని ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు. చెరువులో మట్టిని తరలిస్తున్నారని, చెరువు సిక్కం భూములను కబ్జా చేస్తున్నారని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం రైతుల పాలిట శాపంగా మారింది. ఆయా శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం అక్రమార్కులకు వరంగా మారుతుంది. దీంతో యథేచ్ఛగా చెరువు సిక్కం భూములతో పాటు చెరువును సైతం కబ్జా చేసేస్తున్నారు. చెరువు కబ్జాపై దృష్టి సారిస్తున్నామని చెప్పిన అధికారులు సైతం కంటి తుడుపు చర్యగా ఏదో తూతు మంత్రంగా సర్వే చేసినట్లు నటిస్తున్నారే తప్ప కబ్జాదారుల చేతుల్లో నుంచి భూమిని స్వాధీనం చేసుకోలేదని మండిపడుతున్నారు. 10 ఏళ్ల సందు కూడా కోదాడ పెద్ద చెరువు కబ్జా అవుతుందని చెప్పేసి అనేక మంది ప్రభుత్వ అధికారులు దృష్టి తీసుకెళ్ళినా కానీ ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. యథేచ్ఛగా ఇవాళ అధికారం ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇండ్లు కట్టుకుంటారు, స్కూల్స్ కట్టుకుంటారు, కాలేజీలు కట్టుకుంటారు, ఫంక్షన్ హాల్స్ కడుతుంటారు. అయినా కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా సూచి చూడనట్టుగా వదిలేస్తుంది. జిల్లాలో పంట భూములకు చెరువులే ఆధారం. చెరువుల కింద లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతుంటాయి. చెరువును నమ్ముకుని పంటలు సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను, చెరువు భూములను స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.